హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంకొక లాంగ్ టర్మ్ పని చేయబోయే యాప్ గురించి తెలుసుకోబోతున్నాం. యాప్ నేమ్ వచ్చేసి మోయి బ్రీడింగ్ అండి. సో ఈ యాప్లో మీరు రిజిస్ట్రేషన్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని ప్రెస్ చేసిన వెంటనే మీకు బ్రౌజర్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ అండ్ ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చేయండి. అండ్ ఇక్కడ నా రిఫరల్ కోడ్ ఇచ్చేసి ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ యాప్లో అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనకి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత బ్రౌజర్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనం ఈ యాప్లో ప్రొడక్ట్స్ని చూడాలనుకుంటే కనిపిస్తున్న ప్రొడక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు 560 రూపీస్ అనేది మినిమం రీఛార్జ్ ఉంది. సో ఓవరాల్ సైకిల్ అనేది 33 డేస్ సైకిల్ ఉంది. అండ్ డైలీ ఇన్కమ్ వచ్చేసి 37 రూపీస్ ఉంది. మనకు ఓవరాల్గా ఇన్కమ్ అనేది 1221 రూపీస్ అనేవి ఓవరాల్ ఇన్కమ్ వస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు 2480 రూపీస్ ఇది ఒక ప్లాన్ ఉంది. ఇది 34 డేస్ సైకిల్ అనేది రన్ అవుతుంది. మనకు డైలీ ఇన్కమ్ 166 రూపీస్ అనేది ఉంది. ఓవరాల్గా మనకి 5644 రూపీస్ అనేది వస్తుంది. సో ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనం ఓవరాల్గా ఏదైనా ప్లాన్ని మనం చూస్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా రెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా లోడ్ అవుతుంది. ఇక్కడ మన ప్లాన్ తాలూకు పూర్తి డీటెయిల్స్ అనేవి చూసుకోవచ్చు. ఇక్కడ సింపుల్గా మీరు రెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ ప్లాన్ అనేది మీకు బై చేయడం సక్సెస్ఫుల్ అయిపోతుంది. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ గిఫ్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి కంపెనీ వాడు ఇచ్చిన కోడ్ని మనం ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ రిసీవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆ కోడ్కి ఎంతైతే మనీ ఉందో అంత మనీ అనేది మన అకౌంట్లో క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో మళ్ళీ మనం బ్యాక్ వచ్చేద్దాం. మళ్ళీ ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇన్వైట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. దీని మీద క్లిక్ చేసిన వెంటనే మన ఇన్విటేషన్ కోడ్ అనేది కనిపిస్తుంది. దీన్ని మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయడం ద్వారా వాళ్ళు జాయిన్ అయినప్పుడు వాళ్ళ నుంచి వచ్చే బోనస్ని మీరు తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ సర్వీస్ అనే ఆప్షన్ దీని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మనకి కస్టమర్ కేర్ నెంబర్స్, కస్టమర్ కేర్ డీటెయిల్స్ అనేవి అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ అండ్ చాలా రకరకాల ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు కస్టమర్తో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే, కస్టమర్ కేర్తో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ఆప్షన్లు ప్రెస్ చేసి మీరు వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఈ కంపెనీ తాలూకు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ వాట్సాప్ గ్రూప్ ఉంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేసి మీరు ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఈ యాప్లో మనం ప్రొడక్ట్స్ని బై చేయాలంటే ఖచ్చితంగా రీఛార్జ్ చేయాలి. సో ఇప్పుడు రీఛార్జ్ ప్రాసెస్ ఎలా చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్న మీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు రీఛార్జ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఎంతైతే అమౌంట్ రీఛార్జ్ చేయాలనుకుంటున్నారో అమౌంట్ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న పేమెంట్స్ మెథడ్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నేను ఫర్ ఎగ్జాంపుల్గా 5 సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ రీఛార్జ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్ చూపిస్తుంది. పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే అని చెప్పేసి. ఎప్పటిలాగే ఫోన్పే నేను సెలెక్ట్ చేశాను. అండ్ క్లిక్ టు పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే మనకు ఫోన్పేలో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఈ యూపీఐ ఐడికి 580 రూపీస్ అనేది మనకి సెండ్ చేయమని చెప్తుంది. సో మీరు ఎప్పటిలాగే మీరు ఈ యూపీఐ ఐడికి మనీని సెండ్ చేయండి. సెండ్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన వెంటనే మీకు ఈ విధంగా సక్సెస్ అని చూపిస్తుంది. సో ఈ విధంగా మీరు ఈ యాప్లో మీరు మనీ అనేది డిపాజిట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకోవచ్చు, టీమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మన కింద ఎంతమంది టీం మెంబర్స్ జాయిన్ అయ్యారు అనేది మనం చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మై ఆర్డర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా చూపిస్తుంది. మనం ఏ ప్రోడక్ట్స్ అయితే కొన్నామో ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం. ఇక్కడ చూడొచ్చు, మనకి బ్యాంక్ కార్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఫామ్ వస్తుంది. సో ఇక్కడ ఈ ఫామ్లో మీ తాలూకు డీటెయిల్స్, అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేసి ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఈ యాప్కి బైండ్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు మీరు విత్డ్రాల్ చేసుకున్నప్పుడు మీ అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో సక్సెస్ఫుల్గా క్రియేట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మీరు మై రికార్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు చూపిస్తుంది విత్డ్రాల్ ప్రూఫ్ అనేది. ఇక్కడ నేను 110 రూపీస్ అనేది విత్డ్రాల్ పెట్టాను. ఈ యాప్లో మినిమం విత్డ్రాల్ అనేది 110 రూపీస్ ఫ్రెండ్స్. సో నేను పెట్టిన ఒక 5 అవర్స్లో నాకు అమౌంట్ అనేది నా బ్యాంక్ అకౌంట్లో క్రియేట్ అవ్వడం జరిగింది. సో యాప్ అనేది జెన్యున్గా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. యాప్ అనేది లాంగ్ టైం కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే ఈ యాప్లో జాయిన్ అవ్వచ్చు. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.